ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్నది మొన్ననే చర్చకొచ్చింది. కేరళ పేరుని కేరళంగా మార్చడం, ఆ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో మొన్న ఓకే చేయడం. ఇప్పుడు కేరళ కాస్త కేరళంగా మారింది. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పేరుని ఇదివరకు అది వాస్తవంగా మనది ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన నాడు. ఆ తరువాతన తెలంగాణతో కలిపిన నాడు ఆంధ్రప్రదేశ్‌గా చేశారు. అప్పుడున్న తెలంగాణ రాష్ట్రం పేరేంటి ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ రాష్ట్రం అది. హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ అయింది గాబట్టి, ఆంధ్రప్రదేశ్ పేరుని ఆంధ్ర రాష్ట్రంగా మార్చాలంటూ కొంతమంది చర్చకి తీసుకొస్తే, ఇప్పుడు గరికపాటి వారు ఒక కొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా గూడా ఉన్నారు. ఎథికల్ ప్రాక్టీసెస్‌కి సంబంధించిన దాంట్లో. ఆంధ్రప్రదేశ్ పేరుని తీసేయండి. తెలుగునాడు అని పేరు పెట్టండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్‌ని తెలుగునాడుగా మార్చాలని అనుకున్నారు. అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వల్ల కాలేదు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి సాధ్యమవుతుంది. తెలుగు వాళ్ళది రాష్ట్రం ఇది. అసలు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భావన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చండంటూ పిలుపునిస్తున్నారు గరికపాటి వారు.